ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆధార్ మీడియా మీకు అందిస్తోంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారు గృహ అవసరాలకు కోసం ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. దీని ఫలితంగా వీరికి ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు పిల్లలు కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు ముఖ్యమైన పనులు పూర్తి చేయలేరు. మీ జీవిత భాగస్వామి నుంచి సర్ప్రైజ్ అందుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు అనవసర విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవద్దు. వివాహితులు, కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. దీనివల్ల డబ్బు ఖర్చయ్యే అవకాశాలున్నాయి. ఈ రోజు మీరు బంధువులతో గడిపిన సమయం ప్రయోజనకరం కలదు. ఉద్యోగంలో మీ కింద పనిచేసే వారు ఆశించినంతగా పని చేయకపోవడం వల్ల కొంచెం అప్సెట్ అవుతారు. ఈ రోజు గ్రహాల అనుకూలతతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి మీ పట్ల శ్రద్ధ చూపుతారు. తదుపరి మిథున రాశి. వీరి గ్రహరీత్యా అనారోగ్యం నుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరు ఈరోజు ఆటల పోటీల్లో పాల్గొనవచ్చు. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను దూరం చేసుకోవద్దు. సమయమే నిజమైన ధనమని నమ్మితే మీరు చేరుకోగల అత్యున్నతమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇతరుల జోక్యం మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఆరోగ్యం గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీ చుట్టూ ఉన్నవారు మీలో హుషారును నింపి మానసిక బలాన్ని ప్రేరేపిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కలిగించవచ్చు. ఈ రోజు ఆఫీస్లో మీరు చేసే పనిని మీ సీనియర్ ఇంప్రెస్ అయ్యే అవకాశం ఉంది. కల్పితాలకి, పుకార్లకు దూరంగా ఉండండి. మీ భాగస్వామి మిమ్మల్ని ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. తదుపరి సింహరాశి. వీరికి ధ్యానం, ఆత్మ సాక్షాత్కారం ప్రయోజనకరంగా ఉంటాయి. పెట్టుబడుల గురించి మదుపు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుంచి అందుతాయి. వ్యాపార రీత్యా చేసిన ప్రమాణాలు మంచి ఫలితాలను ఇవ్వడం వల్ల వ్యాపారవేత్తలకు మంచి రోజు అవుతుంది. మీరు గతంలో ఎవరికో చేసిన సహాయం ఈ రోజు గుర్తింపు లభించి ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తాయి. ఏదో పాత విషయంపై మీ జీవిత భాగస్వామితో గొడవ పడినా చివరికి అంతా సర్దుకుంటుంది. తదుపరి కన్యా రాశి. వీరు కుటుంబ సభ్యులతో బయటకు వెళ్తే ధనాన్ని ఖర్చు చేస్తారు. మీ సహ ఉద్యోగులకు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను నిర్వహించే విధానం నచ్చదు. ఈ రాశికి చెందిన వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు. దీనివల్ల కొన్ని సమస్యలు దూరం అవుతాయి. కన్యా రాశి వారు ఈ రోజు ఆనందంగా గడుపుతారు. తదుపరి తులారాశి. వీరు శారీరక సౌష్ఠవం కోసం ఎక్కువ సమయాన్ని క్రీడలలో గడుపుతారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటుంది. అందువల్ల అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి. మీ తల్లిదండ్రులకి మీ ఆశయాన్ని చెప్పడానికి తగిన సమయం. వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు. ఆశయ సాధన కోసం మీరు కృషి చేసి సాధించాలి. ఈ రాశి వారు ఖాళీ సమయాల్లో చూసిన సినిమా వల్ల సమయాన్ని వృధా చేస్తున్నామనే భావనలో ఉంటారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందంగా సాగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినా ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు నమ్మకం ఉంచిన వ్యక్తి మిమ్మల్ని తలదించుకునేలా చేస్తారు. మీ స్వభావం వల్ల మీ సహ ఉద్యోగులచే విమర్శలకు గురవుతుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు త్వరలో పరిష్కారానికి సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈ రోజు మొదలు పెట్టండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి.
ధనుస్సు రాశి వారు ఈరోజు మతపరమైన ఆధ్యాత్మికత విషయాలకు సమయం కేటాయిస్తారు. ఒక కార్యక్రమంలో మీరు తీసుకున్న వ్యక్తి సలహా వల్ల ఆర్థిక స్థితి దృఢపరుచుకోగలరు. మీ విచ్చలవిడి ఖర్చు జీవన విధానం ఇంట్లో గొడవలకు దారి తీస్తుంది కనుక అనవసరపు ఖర్చులు తగ్గించుకోండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. ఆఫీస్లో మీ పనిని నిర్వర్తించుకోండి. ఖాళీ సమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామికి మీరు బహుమతి ఇస్తారు. తదుపరి మకర రాశి. వీరి విశ్వాసం సులువుగా పనిచేసే ప్రణాళిక ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుంది. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక లాభాలను పొందుతారు. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియజేయడం వల్ల మీరు కాస్త ఉపశమనం పొందుతారు. ఇతరుల జోక్యం మీకు ఒత్తిడి కలుగజేస్తుంది. ఈరోజు పని విషయంలో మీపై అధికారి మిమ్మల్ని ప్రశంసించవచ్చు. మీరు ఈరోజు నవల మ్యాగజైన్ను చదువుతూ కాలం గడుపుతారు. మీ భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టొచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. పెట్టుబడుల ప్రయోజనాలు పొందుతారు. మీ కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం సంబరాలు వేడుకలకు కారణమవుతుంది. కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు పరచడానికి ఇది మంచి రోజు. కుటుంబానికి తగిన సమయాన్ని కేటాయించలేదనుకున్న వారు ఈ రోజు తగిన సమయాన్ని కేటాయించాలనుకున్నా కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా విఫలమవుతాయి. మీ వైవాహిక జీవితంలో బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు కమిషన్లు, డివిడెండ్లు లేదా రియాలిటీల ద్వారా లబ్ధి పొందుతారు. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. కళలు, రంగస్థలం సంబంధించిన కళాకారులు వారి కళను ప్రదర్శించడానికి కొత్త అవకాశాలు వస్తాయి. అనవసర పనుల కోసం మీ సమయాన్ని వృధా చేస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల అనారోగ్యం బారిన పడతారు.